హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మహి లైక్స్. ఇవాళ ప్రాన్స్ కర్రీ చేయబోతున్నానండి. నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ధనియాలు వేగిన తర్వాత ఇందులో 3 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ధనియాలని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఫైన్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, మన మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలాడివ్వాలండి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోవాలండి. ఆనియన్స్ని ఇప్పుడు కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకుని కూడా ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. నేను ప్రాన్స్ని వేసుకొని ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టమాటో వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఆ టమాటో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ప్రాన్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ప్రాన్స్లో వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్లోనే ప్రాన్స్ బాగా కుక్ అయిపోయాయి. వాటర్ అనేవి హాఫ్ అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ప్రాన్స్ అనేవి బాగా కారంలో కుక్ అయిపోయాయి. వాటర్ కూడా అయిపోయాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పడవండి రొయ్యలకి, అందుకే కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి బాగా వాటర్ అనేది హాఫ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ కూడా బాగా హాఫ్ అయిపోయాయి. ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయాయి కదండి. ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది వేసుకోవాలి. మసాలా అనేది నేను ఎక్కువ వాడనండి, అందుకే కొంచెమే వేసుకుంటాను. మసాలా వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మన ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్